సో మా ఇంటి బంగారం మూవీ అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. మనకైతే రివ్యూ ఇవ్వడానికి అయితే ఉన్నారు ఇక్కడ. మా ఇంటి బంగారం లాగానే ఇంకొక బంగారం కూడా ఉంది. సమంత గురించి ఏమంటారో మనమైతే విందాము. నమస్తే అండి. నమస్తే అండి. మీరు కూడా చాలా బంగారం లాగానే ఉన్నారు. ఎలా ఉంది మా ఇంటి బంగారం? సమంత గాని సినిమా గాని ఎట్లా అంటే మీరు ఒక్కొక్క సీన్ మీరు ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే ఆసమ్ హిట్ అన్నమాట. సినిమా చాలా హిట్ అయింది. మీరు చూస్తే కనుక ఇప్పుడు మార్నింగ్ షో అయింది, మళ్ళీ ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకో షోకి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంట్ మళ్ళీ. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎలా అంటే మీకు డైలాగ్ డెలివరీ గానీ, స్క్రీన్ మీరు అసలు డైరెక్షన్ గానీ, మీరు శ్రీముఖి అక్క యాక్టింగ్ గానీ, ఇంకా సమంత గారి వాళ్ళిద్దరి కాంబినేషన్ గానీ, వాళ్ళ ఫ్రెండ్ కాంబినేషన్ గానీ, ఇంట్లో సిచ్యువేషన్స్ గానీ, ఎవ్రీథింగ్ మీరు ఇష్టపడతారు అనమాట. మనకి సేమ్ ఇంట్లో ఎట్లా ఉందో అట్లానే ఉండిద్ది, కానీ ఇంకా బాగా చూపించారు అనమాట. శారీలో ఫైటింగ్ మీరు ఇన్స్పైర్ అయిపోతారు యాక్చువల్లీ. నో అసలు బాలేదు అని చెప్పడానికి ఒక్క 1 పాయింట్ కూడా లేదు, 0.1 కూడా లేదు. ఎందుకంటే మీరు ఫైట్ సీన్ కి ఇన్స్పైర్ అవుతారు. నేనే ఇన్స్పైర్ అయ్యాను. నైట్ కూర్చొని గన్ తయారు చేసుకుని వచ్చినాను అందరినీ పేల్చిద్దామని. అవునండి. ఒకసారి గన్ను చూపించండి. ఓకే, శ్రీముఖి గురించి చెప్పండి. శ్రీముఖి అక్క అయితే తను ఎట్లా అంటే మీరు ఒక్కొక్క సీన్ చూస్తారు, తను కూడా ప్రేమతో చంపేసింది అందరినీ. తన యొక్క వే ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరు ఎట్లా అంటే తను అట్రాక్ట్ చేసుకుంటది అనమాట మిమ్మల్ని. ఇద్దరు కామెడీ పంచారా, ఎమోషనల్ పంచారా? కామెడీ ఎక్కువ ఉంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ, ఫన్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మీరు వాచ్ చేయండి, వెళ్ళి వాచ్ చేసి రండి. మీరు కూడా రివ్యూ ఇవ్వాలి. లాస్ట్ క్వశ్చన్, శారీలో వచ్చారు, సమంత ఫాలో అవుతున్నారా? అవును, సమంతని ఫాలో అయ్యా. ఆల్మోస్ట్ ఒక 7 to 8 షాప్స్ తిరిగాను ఓల్డ్ శారీస్ కోసం, ఎక్కడ లేదు. తర్వాత నేను మా అమ్మమ్మని అడుక్కుని తెచ్చుకున్న శారీ ఇది. మరి సమంత కోసమే కదా రెడీ అయ్యి వచ్చింది. సమంత చూడాలి. లవ్ యూ సార్.